ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరైతే రీసెంట్గా 10th కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అయ్యారో, అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని బీటెక్ అండ్ డిగ్రీలో ఎంటర్ అయ్యారో ఆ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ప్రత్యేకించి ఇంటర్ అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఏమి ఇవ్వబోతున్నామంటే, ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్స్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉంటారో ఈ స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని టార్గెట్ స్టడీ సెంటర్ రాజమండ్రి ఒక లాంగ్ టర్మ్ ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ లాంగ్ టర్మ్ ఫ్రీ కోచింగ్ అనేది మనం ప్లాన్ చేస్తున్నామంటే, చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తున్నాం. సో మన కోచింగ్ సెంటర్కి వచ్చే స్టూడెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయ్యాక, ఎంబీఏ కానీ ఏదైనా పీజీ కంప్లీట్ అయ్యాక, సో ఇలా కంప్లీట్ ఒక ఏజ్ ఫ్యాక్టర్ 25-26 ఇయర్స్ ఆ ఏజ్లో వచ్చి కోచింగ్ ట్రై చేస్తున్నారు. సో అక్కడి నుంచి కోచింగ్ అనేది తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది మన కోచింగ్ సెంటర్లో ఒక 1 ఇయర్లో చూపిస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే 3-4 ఇయర్స్ టైం పడుతుంది. సో ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి క్రౌడ్తో పాటు వీళ్ళు కూర్చోవటం, వీళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎవరు కూడా ఫ్యాకల్టీని అడగలేకపోవడం అనేది ఒక పెద్ద కోచింగ్ సెంటర్లో జరుగుతున్నటువంటి వ్యవహారంగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మన టార్గెట్ స్టడీ సెంటర్లో తక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం వల్ల, ఫోకస్ ఉండడం వల్ల 6 months లేదా 1 year లోపే సక్సెస్ అనేది చూపించగలుగుతున్నాం. బట్ మనం చూపించే సక్సెస్ అనేది మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ స్ట్రెంత్ పరంగా చూసుకుంటే, మార్కెట్లో ఉన్నటువంటి మిగతా కోచింగ్ సెంటర్ల యొక్క స్ట్రెంత్ పరంగా చూసుకుంటే తక్కువ స్ట్రెంత్ ఉన్నా ఎక్కువ సక్సెస్ చేయించుకుంటున్నాం మనం. బట్ అక్కడ ఏమవుతుంది అంటే, ఎక్కువ మంది స్ట్రెంత్ ఉండడం వల్ల సక్సెస్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు అచీవ్ అవ్వలేకపోతున్నారు. బికాజ్ 100 మందికి జాబ్ కోచింగ్ ఇస్తే ఒక 20 మందికి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. మిగతా 80 మంది స్టూడెంట్స్ కూడా సక్సెస్ అవ్వడం అనేది చాలా టైం పడుతుంది. సో మనం చూస్తుంటాం చాలా చోట్ల గౌతమి లైబ్రరీ కానీ వాటెవర్ చాలా చోట్ల ఈ కోచింగ్ సెంటర్స్లో ఫీజెస్ పే చేసుకుని కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా జాబ్ రాక చాలా సంవత్సరాలు టైం వేస్ట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ మనం చూస్తున్నాం. బట్ ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దీనికి ఒక రీజన్ కూడా ఉంది. అకాడమిక్ మీద తప్ప కాంపిటేటివ్ గురించి మినిమం అవగాహన ఇది కూడా పెంచుకోకపోవడం వల్ల పిల్లలకి డిగ్రీ అయ్యాక, పీజీ అయ్యాక గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయడం మొదలు పెడితే 2-3 years పడుతుంది. సో ప్రజెంట్ మన టార్గెట్ స్టడీ సెంటర్లో 9th standard చదివే పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్లో సివిల్స్ ప్రిలిమ్స్ అంటే ఏంటి, సివిల్స్లో ఏమేమి పోస్టులు ఉంటాయి, సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఏమేమి నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇలా మనం 9th standard హాలిడేస్ని కూడా ఉపయోగించుకుంటూ చేస్తున్నాం. సో 10th class ఫినిష్ అయిపోయాక హాలిడేస్ని ఉపయోగిస్తున్నాం మనం. ఇలా చేయటం వల్ల వాట్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే సిలబస్, మెయిన్ సిలబస్, అర్థమెటిక్, రీజనింగ్, స్టాక్ జీకే అంటే ఏంటి, అలాగే జనరల్ స్టడీస్ అనే దాంట్లో ఉండే 11 సబ్జెక్ట్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, దీంతోపాటు జనరల్ సైన్స్, వీటిలన్నిటి గురించి కూడా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్స్ అకాడమిక్ మీద ఎలానో ఫోకస్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ సండేస్ అయినా కూడా కాంపిటేటివ్ గురించి అవేర్నెస్ పెంచుకుంటూ ఉంటే ఓవరాల్గా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యేలోపు వాళ్ళు దేనికి సూటబుల్ అనే క్లారిటీ వాళ్ళకి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ కాంపిటేటివ్ సిలబస్ మీద గ్రిప్ రావడం వల్ల ఇది ఒక ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగే కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇంకొక మిస్టేక్ కూడా చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇక్కడ 10th class ఇంటర్ అయిపోయాక 10th మీద చాలా జాబ్స్ పడతాయి. అవి ఏవి కూడా ఇంటర్ డిగ్రీలో పట్టించుకోవట్లా. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్తో చాలా జాబ్స్ పడతాయి. అవి ఏవి కూడా డిగ్రీ చేసేటప్పుడు పట్టించుకోవట్లా. కేవలం అకాడమిక్ మీద కూర్చుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, డిగ్రీ అయిపోయి బయటకు వచ్చాక ఓకే 10th and ఇంటర్ మీద కూడా ఇన్ని నోటిఫికేషన్స్ వచ్చేవా మనకు తెలియదు, అయితే మనకి ఎవరు చెప్పలే అంటే గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా చాలామంది సరిగ్గా సక్సెస్ అవ్వట్లా. సో ఏదైతే 10th and ఇంటర్ క్వాలిఫికేషన్ ఉందో దాని మీద వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీద కూడా ప్రజెంట్ మన ఇన్స్టిట్యూట్కి వచ్చే పిల్లలైతే చాలామంది మన దగ్గరలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అవ్వచ్చు, ఇలా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజీలతో పాటు డిగ్రీ ప్రైవేట్ కాలేజీల పిల్లలు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్ చేస్తున్నారు.
సో ఫస్ట్ ఇయర్ నుంచి ఎస్ఎస్సిలో వచ్చే నోటిఫికేషన్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు. 16.5 ఇయర్స్ నుంచి నియర్లీ 45 ఇయర్స్ మధ్యలో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకి. వీటిలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్కి మన దగ్గరికి ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు వస్తున్నారో వీళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టి అటెంప్ట్ ఇస్తున్నారు. జాబ్ అనేది రీచ్ అవ్వటం అనేది కొంచెం టైం పట్టినప్పటికీ కూడా అటెంప్ట్ అంటూ ఇస్తున్నారు. దీనివల్ల డిగ్రీ ఫినిష్ అయ్యే లోపల బీటెక్ ఫినిష్ అయ్యే లోపు ఏదో ఒక జాబ్ని ఖచ్చితంగా అచీవ్ అయ్యే విధంగా టోటల్ సిలబస్ మీద వీళ్ళకి గ్రిప్ వస్తుంది. సో మీరు ప్రత్యేకంగా ఈ వీడియోలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీటెక్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా దీంతోపాటు ఒకవేళ మీరు పీజీ చేస్తుంటే పీజీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా పీజీ 2 సంవత్సరాలు పడుతుందా పీజీ అవేలోపు డిగ్రీతో పడే ప్రతి నోటిఫికేషన్స్ని సో ఈ అవేర్నెస్ని పెంచుకుని ఓవరాల్గా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో మీకు 12th తర్వాత ఏం చేయాలనే దాని మీద మనకు ఆల్రెడీ ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో 12th తర్వాత ఏమేమి క్వాలిఫికేషన్స్తో ఏమేమి ఉన్నాయి మనకి కెరియర్ పరంగా రూట్ మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనం ప్రిపరేషన్ పరంగా ఒక లాంగ్ టర్మ్ కోచింగ్, సో ఇది ఎవరైతే మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ పరంగా మీ పిల్లలకి ఇలా గైడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ టార్గెట్ స్టడీ సెంటర్ రాజమండ్రికి రావడం, అక్కడ మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు ఒక ఎన్రోల్మెంట్ చేయించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, తద్వారా ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ని రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి కంప్లీట్ ఈ విధమైనటువంటి మెటీరియల్ని కంప్లీట్ పీడిఎఫ్లని ఆన్లైన్ కోచింగ్ వీడియోస్ని అన్నిటిని కూడా మన యూట్యూబ్ ద్వారా పొందుతూ మనం ఇచ్చే ఆన్లైన్ లాగిన్ కూడా ఉపయోగించుకుంటూ కంప్లీట్ చేయండి. సో ఈ ప్రోగ్రాం వల్ల సక్సెస్ ఇప్పుడు కనిపించదు, ఒక 1 ఇయర్కి లేదా 2-3 ఇయర్స్కి కూడా కనబడవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా విత్ అకాడమిక్ ప్రోగ్రెస్తో పాటు కాంపిటేటివ్ నాలెడ్జ్ని కూడా ఖచ్చితంగా మీ పిల్లలు గెయిన్ చేయాలి. ఒకవేళ ఇది చేయకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇప్పటికే ఎవరైతే పిల్లలు ఈ ట్రాక్లోకి వచ్చేసి ఉన్నారో వీళ్ళు ఇంకా బాగా ఇంప్రూవ్ అయిపోతారు. ఇంప్రూవ్ అవ్వి ఈ ట్రాక్లో రాని పిల్లలకి చాలా పెద్ద కాంపిటీషన్ ఇచ్చే విధంగా తయారవుతారు. ఇప్పటికే కటాఫ్లు చాలా భయంకరమైన కటాఫ్లు ఉంటున్నాయి. సో స్టూడెంట్స్ చాలా ఫోకస్డ్గానే చదువుతున్నారు. సో లాస్ట్ టైం 10th రిజల్ట్ చూసుకుంటే 600/600 రావడం జరిగింది. అకాడమిక్లో ఇప్పుడు అలాంటి రికార్డ్స్ చూడలేదు మనం. అంటే అంత పెర్ఫెక్షన్తో పిల్లలు చదువుతున్నారంటే కమింగ్ డేస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కటాఫ్లు కానీ పేపర్ టఫ్నెస్ కానీ చాలా పెరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా పర్ఫెక్ట్గా ఎవరైతే ఒక లాంగ్ లాస్టిక్ ప్లాన్తో ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో మన యొక్క ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించినటువంటి అడ్మిషన్కి సంబంధించినటువంటి ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ కావాలనుకునే స్టూడెంట్స్ అంతా కూడా ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో దీంతోపాటు మనం రీసెంట్గా ఒక బుక్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఆ బుక్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ బుక్ సంబంధించినటువంటి ఈ బుక్ ఎవరికంటే ప్రజెంట్ ఎవరైతే రీసెంట్గా రైల్వే అండ్ సివిల్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఈ ఇయర్లో అటెంప్ట్ ఇవ్వబోతున్నారో 2026లో వాళ్ళకి ఈ బుక్ ఉపయోగపడుతుంది. సో టోటల్గా ఈ బుక్ను ఉపయోగించుకుంటూ అండ్ ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తూ ఇలా అవేర్నెస్ చేద్దాం. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.